అందనా నువ్వు ఎక్కడ వచ్చావా? భలే బాధ మామూలు ఎందుకు పోయి కెమెరా చూడండి కెమెరా
మీరు పద పద ఓం నమో గణపతయే నమో గణపతయే నమో గణపతయే నమస్తే అస్తు నమో నమస్కరోమి దివ్య రక్షాధారయామి దివ్య రక్షాధారయామి మంత్రి గారు అన్న మనకు వచ్చాడు ఎలక్షన్ ముందు ఇప్పుడు వచ్చావు కదా దీని తర్వాత అక్కడ టైం మా ఇద్దరు కాస్ట్ వస్తుంది ఇప్పటికే ఉండే దయచేసి వెనక్కి రండి వెనక్కి రండి అన్న వెనక్కి రండి కెమెరా అందరు కొంచెం మాట్లాడబాకుండా సైలెంట్గా ఉండండి. అందరితోటి జిల్లా మీడియా అంతా కూడా ఈరోజు ఆత్మకూరులో ఏం జరుగుతుంది, ఏ రకమైన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు, ఎన్డీఏ కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అనేటువంటిది ఇవాళ మీరందరూ గమనిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి మాతోటి 4 గంటల పాటు ఈ ఎండల్లోనే తిరిగారు. దురదృష్టం ఏమంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం వచ్చి ఇక్కడ శాసనసభ్యులు కూడా అన్నదమ్ములు, ఇద్దరు శాసనసభ్యులు, మంత్రివర్యులు కూడా ఈ ప్రాంతం నుంచి 10 సంవత్సరాల కాలం ఏమి అభివృద్ధి జరిగింది అని అంటే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన అభివృద్ధికి 1% అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కలపలేకపోయారు. 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు. ఎన్నికల సందర్భంలో కూటమి నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు
యువగళం పాదయాత్రలో ఈ నియోజకవర్గం మొదటి అడుగు ఈ జిల్లాలో పడితే ఆనాడు జనార్దన్ రెడ్డి గారు, నేను, అనేక మంది ఆ యువగళం పాదయాత్రలో నారాయణ గారు, అజీజ్ గారు, శ్రీనివాసులరెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకొని యువగళం పాదయాత్రను చేశాం. చేసిన సందర్భంలో అనేక హామీలు ఇచ్చాం. నిర్లక్ష్యం చేయబడ్డ ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి మళ్ళీ పట్టాలు ఎక్కించి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలు మద్దతు కోరుతున్నాం, మద్దతు ఇవ్వండి. మీ అందరి యొక్క ఆశలకు అనుగుణంగా పరిపాలన సాగుతుందని చెప్పి మా జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల కలయికతో శ్రీకారం చుడతామని చెప్పి ఆలోచన చేస్తే సోమశిల ప్రాజెక్టులో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి సోమశిల ప్రాజెక్టు నిరర్ధకమైపోతుందేమో అనేటువంటి భయాందోళనలో 10 లక్షల ఎకరాల రైతాంగం ఉంటే గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వం కట్టడు కాంక్రీట్ వేసేటువంటి పరిస్థితి కూడా చేయలేదు. మేము అనేక సందర్భాల్లో పోరాడాం మీటింగుల్లో, అయినా మమ్మల్ని గుర్తించలేదు, పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కలవడం జరిగింది. సోమశిల ప్రాజెక్టు గురించి మీకు తెలుసు. తెలుగు గంగల అంతర్భాగం. ఆ ప్రాజెక్టుకి ఏదన్నా జరిగితే నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క ఉనికికే ప్రమాదం అని చెప్తే ఒకరోజు ఆయన శ్రీ సిటీలో ఒక ప్రోగ్రాంకి వచ్చి సోమశిలకి వెళ్ళి చూద్దాం, వీళ్ళందరూ ఏదో చెప్పారు వెళ్ళి చూద్దామని సర్ప్రైజ్ విజిట్ వచ్చాడు. మేము ఎవరం లేము ఇక్కడ. నేను ఎక్కడో మ్యాంగ్లూరులో ఉన్నాను, నారాయణ గారు మరొక దగ్గర. ఇట్లా ఉంటే రాత్రి సమాచారం వస్తే మేమందరం వేకువజామునికి కార్లలో ప్రయాణం చేసి వస్తే ముఖ్యమంత్రి గారు రావడం, సోమశిల ప్రాజెక్టును చూడడం, సోమశిల హై లెవెల్ కెనాల్ ఎందుకు ఆగిపోయింది అంటే 10 సంవత్సరాలు కేవలం కాంట్రాక్టర్ల కోసం పనులు టెండర్లు పిలిచారు తప్ప పనులు చేయలేదని చెప్తే అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చాడు. మొదటి విడత కార్యక్రమంలో వెంటనే ఆ 2 రిజర్వాయర్లు చేయండి, తర్వాత మిగిలినవి ఒకటమ్మడే ఒకటి చేయండి అని సోమశిల హై లెవెల్ కెనాల్ పనులు ప్రారంభించమని స్పాట్లో ఆదేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు నాయుడు. నాన్ టీచింగ్ పిల్లలు వాళ్ళకి కావాల్సిన అనేక సౌకర్యాలు ఏం చేద్దామని అంటే అప్పుడు 2014కు ముందే మొదలుపెట్టిన ఈ భవనాలు ఖాళీగా ఉంటే దీనిలోకి పెడదామని చెప్పి ఆలోచిస్తే, అలాగే సవితమ్మ మా సోదరి అన్న మీరు పెట్టండి, మొదలు పెట్టండి, అవసరమైన భవనాలకి నిధులు కేటాయించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి వారు హామీ ఇవ్వడం, నారాయణ గారు, జనార్దన్ రెడ్డి గారు, ఇన్ఛార్జి మంత్రి గారు అందరూ కూడా ఈ భవనాన్ని తీసుకుంటున్నామంటే అందరూ ఆమోదించి ఈ భవనాల్లో బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ తాత్కాలికంగా ఇక్కడ మొదలు పెట్టడం ఈ అకాడమిక్ ఇయర్లో. లేకుంటే ఒక అకాడమిక్ ఇయర్ వెళ్ళిపోతుంది, 1 సంవత్సరం వెనకబడతారు పిల్లలు. అందుకని వెంటనే ఇక్కడ ప్రారంభించాలని మొదలుపెట్టారు. ఇది కంటిన్యూ అవుతుంది. త్వరలోనే ఆత్మకూరులో దాదాపు 8-10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. నారాయణ గారు, ఇన్ఛార్జి మినిస్టర్ గారు ఇప్పటికే వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. మనకు ప్రభుత్వ భూమి ఉంది, ఈ భూమిలో నిధులు కేటాయించుకొని కొత్త భవనాలకి దీన్ని మార్పు చేస్తాం. దీనిలోనే ఒక ఐటీఐ మొదలైంది. ఈ ఐటీఐ కూడా
సంఘంలో ఉండాల్సిన ఐటీఐ భవన వసతిలోకి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు దానికి భవనాలని కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఇస్తామంటే ఈ ఐటీఐని అక్కడికి మారుస్తాం. ఇక్కడ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది, రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ ఒకటి ఉంది, బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి వస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. అభివృద్ధి అంటే మనం తెల్ల చొక్కాలు వేసుకోవడం కాదు అభివృద్ధి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలి, మంచి విద్యా సంస్కృతిని అలవాటు చేసుకోవాలి, సంస్కృతి సంప్రదాయాలకి అలవాటు పడాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు రావాలన్న లక్ష్యంతో పనిచేసే ప్రభుత్వంలో ఈరోజు బహుశా ఆత్మకూరు మీడియాకి అంతా తెలుసు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఎప్పుడు ప్రారంభించారు? ఇక్కడ 12 సంవత్సరాలప్పుడు నేనే శంకుస్థాపన చేశాను. ఇప్పుడు దాన్ని ప్రారంభించడానికి జనార్దన్ రెడ్డి గారు నిధులిచ్చి అన్న 6 మాసాల్లో దీన్ని పూర్తి చేసి మొదలు పెడదామంటే పూర్తయింది అన్న, నువ్వు రా మొదలు పెడదు అంటే వచ్చాను. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ నియోజకవర్గం ఉండిపోయిందో ఒకసారి గమనించాలి. ఇవాళ ఒకటొకటి చేస్తూ వస్తున్నాం, అన్నీ మొదలు పెడతాం, అన్నీ చేస్తాం. అమృత్ 2 కింద త్రాగునీరు వస్తే 3 రోజులకా 4 రోజులకా ఆత్మకూరు పట్టణంలో నీరు వస్తుంటే సోమశల నుంచి ఒక డెడికేటెడ్ లైన్ ఇచ్చి 95 కోట్ల రూపాయలతో 12 ఏళ్ల క్రితం మంచినీళ్ళు ఇచ్చాం. 10 ఏళ్ల తర్వాత వస్తే మళ్ళీ 4 రోజులకు ఒక రోజు. నారాయణ గారిని అడిగితే అమృత్ 2 పథకంలో దీనికి అవసరమైన 10 కోట్ల రూపాయలు అవుతాయంటే ఇస్తాము, మార్చిలో ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ అయింది, బ్యూటిఫికేషన్ కావాలి, కొంచెం అందమైన పార్కులు ఉంటే బాగుంటుందంటే 2 కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇవాళ ప్రభుత్వంలో సాధించుకోగలరు. అడగందే అమ్మైనా పెట్టదు. ఇవాళ అడుగుతున్నాం, కావాలని వాళ్ళని ఒత్తిడి చేస్తున్నాం. ఈ ఆత్మకూరు అభివృద్ధిలో ఎందరు పెద్దల భాగస్వామి. అలాగే పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హౌసింగ్ స్కీముల్లో వెనకబడిపోయింది ఈ ప్రాంతం అంటే వెంటనే మాట్లాడారు. హౌసింగ్ స్కీమ్ మొదలు పెట్టడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులు మనకు సమకూర్చే ప్రయత్నం చేశారు. తొందరలోనే హౌసింగ్ స్కీమ్ మొదలు కాబోతుంది ఇక్కడ. ఇట్లా ఒకటొకటి అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. పెద్దలు అజీజ్ గారు వచ్చారు, ఏఎస్పేట దర్గా అభివృద్ధి కావాలన్నా. నోడా చైర్మన్ గారు వచ్చారు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద మాకు నిధులు ఇవ్వండి, మంచి అవకాశం, మా వెనకబడిన ప్రాంతం చిన్న మున్సిపాలిటీకి డబ్బు ఇవ్వండి అని అడిగితే నారాయణ గారు చైర్మన్ గారితో మాట్లాడి నిధులు ఏర్పాటు చేస్తామని. ఏదైనా మనం ఒక ప్లాన్ చేసుకుని అడిగితే నిధులు ఒకటొకటిగా వస్తాయి. 5 సంవత్సరాల సమయం ఈ ప్రాంత ప్రజలు మా ప్రభుత్వానికి నాకు అవకాశం ఇచ్చారు. ఇందరు పెద్దల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామనేటువంటి విశ్వాసం నాకుంది. దాంతోనే ఇవాళ అందరూ కూడా సహకరించడానికి, ఆశీర్వదించడానికి ఇందరు పెద్దలు ఇక్కడికి వచ్చారు. వారందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మా సవితమ్మ గారిని ముందు వారు మాట్లాడతారు, తర్వాత జనార్దన్ రెడ్డి గారు మాట్లాడతారు. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి వచ్చాం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ మొదలు పెట్టడం, ఒక పక్క రాష్ట్రం పరుగులు పెడుతుంది, మరి ఇంకా నియోజకవర్గంలో కూడా మరి మంత్రి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది విషయాన్ని తెలియజేస్తూ మరి ఈరోజు ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం. మన బడ్జెట్లో కూడా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేయాలి. 39,000 కోట్ల నిధులు, 39,000 కోట్లు బడ్జెట్ ఇవ్వడం. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం ఒకటే, ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలన్నది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అదే ఉద్దేశంతో మా బీసీ వెల్ఫేర్ తరఫున కూడా సుమారుగా 1,33,000 మందికి స్వయం ఉపాధి పథకాల కింద కూడా ఈరోజు మేము రిలీజ్ చేసాం. 12వ తారీఖు వరకు కూడా ఎక్స్టెన్షన్ చేసాం. అంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేసి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనేదే ముఖ్యమంత్రి గారి అభిప్రాయం, ఆయన లక్ష్యం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా
మహిళా పక్షపాతి ప్రభుత్వం అని కూడా తెలియజేయాలి. అన్నగారి స్ఫూర్తితో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజనరీలతోనే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో మరి మహిళలు కూడా సుమారుగా 1,00,000 మందికి ఉచిత టైలరింగ్ మిషన్ బీసీ వెల్ఫేర్ తరఫున ఉచిత టైలరింగ్ మిషన్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు ఉచితంగా మిషన్ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా మరి ఈరోజు గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఒక పక్క బీసీ రెసిడెన్షియల్ హాస్టల్స్ కావచ్చు, బీసీ హాస్టల్స్ పరిస్థితి మనం 5 సంవత్సరాలుగా చూసాం. నిర్వీర్యం అయిపోయాన్న విషయం కూడా తెలుసు. కనీసం మినిమం రిపేర్లు కూడా ఇవ్వకపోవడంతో పిల్లలు ఒక పక్క హాస్టల్ వార్డన్స్ చాలా ఇబ్బంది పడ్డారు. ఒక పక్క డైట్ బిల్లు కూడా గత ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కూడా పిల్లలంతా ఇబ్బంది పడ్డారనే విషయం మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. ముఖ్యమంత్రి గారు కూడా బీసీ హాస్టల్స్ కి రాష్ట్రంలో ఉండే బీసీ హాస్టల్స్ రెనోవేషన్స్ అన్నిటికీ ఒక పక్క కలెక్టర్లతోనూ ఒక పక్క ఎంపీలతోనూ మరి గవర్నమెంట్ నుంచి నిధులు కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఏదైతే మహాత్మా జ్యోతిరావు ఫులే స్కూల్స్ ఈ రోజు ఈ స్కూల్ తో స్టార్టింగ్ తో 108 స్కూల్స్ అయినాయి. 108 స్కూల్స్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే 105 స్కూల్స్ తీసుకొచ్చాం. అందులో ఓన్లీ గత ప్రభుత్వం 2 స్కూల్స్ తీసుకొచ్చారు, 2 ఎంజేపీ హాస్టల్స్ తీసుకొచ్చారు. అందులో కూడా పూర్తి చేయక పులివెందల్లో కూడా బీసీ హాస్టల్స్ అలాగే నిర్వీర్యంగా ఉండిపోయినా దగ్గరలో అది కూడా పూర్తి చేసి పిల్లలకు అంకితం చేయబోతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇప్పుడు బీసీ హాస్టల్స్ లో డైట్ బిల్ ఇస్తూ మరి ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు వాళ్ళకి ఇన్వర్టర్స్, ఆర్ఓ ప్లాంట్లు, అదే విధంగా సీసీ కెమెరాలు ఇస్తూ మరి ముఖ్యమంత్రి గారు ఒక పక్క నారా లోకేష్ బాబు గారు కూడా ఈరోజు పిల్లలందరికీ స్కూల్ బ్యాగ్స్ కావచ్చు, కార్పెట్స్ కావచ్చు, బ్లాంకెట్స్, అదే విధంగా బుక్స్ తో పాటు మరి పిల్లల హాస్టల్లో ఉన్న ఆల్ వెల్ఫేర్ పిల్లలందరికీ కూడా వచ్చే సంవత్సరం మరి సన్న బియ్యంతో పిల్లలకి భోజనం కూడా పెట్టాలనేది నారా లోకేష్ బాబు గారు మన కేబినెట్ రోజు కూడా ప్రతిపాదించారు. అందుకు కేబినెట్ కూడా ఆమోదించిన విషయాన్ని కూడా తెలియజేస్తూ బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఒక పక్క పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, మరి విశాఖ హుక్కు కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా ఒక పక్క రోడ్లు జరుగుతున్నాయి, పొలం పిలిచింది కార్యక్రమాలు కావచ్చు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఈ విధంగా పెన్షన్ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ఒక పక్క డొక్కా సీతొక్క మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాం. కూడని కూడా మేము చేశాం. దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. అనేక పరిశ్రమలు మొన్నటి రోజు దావూసే గారు ఇతర దేశాలకు వెళ్ళి కూడా ఈరోజు లోకేష్ బాబు గారు కావచ్చు ఏదైతే మాట చెప్పారో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం, ఉపాధి చూపిస్తాం, సంపద సృష్టించగలం, సంక్షేమ పథకాలు ఇవ్వగలం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి అన్ని ఒక్కొక్కటిగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి వైసీపీ పార్టీ నాయకులు ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలందరికీ తెలిసే 11 సీట్లకు పరిమితం చేశారన్న విషయం వాళ్ళు ప్రజలందరికీ అర్థమైంది. మరి ఎన్డీఏ ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ దగ్గరలోనే తల్లి వందనం, రైతు భరోసా కూడా దగ్గరలోనే ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా R&B డిపార్ట్మెంట్కు సంబంధించి గత పాలకులు చేసినటువంటి పాపాల వలన ఈరోజు రోడ్ల పరిస్థితి అందరూ చూస్తూ ఉన్నారు. యావత్ భారతదేశమే ఒకటే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి అనేక పరిశ్రమలు కూడా వెనక్కు పోవడము, గత పాలకులు చేసిన పాపాల వలన ఏదైతే ఈ యొక్క R&Bకి సంబంధించిన రహదారులన్నీ కూడా గుంతలమయమై మన మీద జోకులేసే కార్యక్రమాలు కూడా జరిగింది మన రాష్ట్రం మీద. అటువంటి పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మోటార్ వెహికల్ మూవ్మెంట్కి లేనిటువంటి రోడ్లకు దాదాపుగా 27,000 కిలోమీటర్లన్నింటినీ కూడా మేము గుర్తించడం జరిగింది. ఆ గుర్తించినటువంటి దానిలో ఇప్పటికే దాదాపుగా 1,180 కోట్ల రూపాయలు వెచ్చించి జీవోలు ఇచ్చి 79% కూడా రాష్ట్రంలో 27,000 కిలోమీటర్లకు గాను దాదాపుగా ఈ రోజుకి 18,000 చిల్లర కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది. దాదాపుగా 79% నుంచి 80% వరకు క్లియర్ చేశాం. ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీ వారికి సవాల్ చేస్తూ ఉన్నా. మొన్ననే సాక్షి పత్రికలో రాశారు ఒక నెల కిందట 47,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని. మరి మీరు 47,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు ఈ యొక్క గుంతలు ఉన్నటువంటి రహదారులు ఎక్కడికి పోయినాయి? మీరు ఖర్చు పెట్టినటువంటి కూడా మింగేశారా? ఎటు పోయాయి ఆ నిధులన్నీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను, ఎక్కడికి పోయాయని.
ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరైనా ఒక R&B కాంట్రాక్టర్ అంటే తల ఎత్తుకొని తిరిగేవారు. ఈరోజు తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైనా చేసిన పనులకు కూడా అప్పు కట్టలేకపోతే నాబార్డ్ ద్వారా కానీ NDB ద్వారా కానీ ఇవన్నిటి వారి ద్వారా కూడా దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు వారు చేసినటువంటి బిల్లులకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, ఈరోజు రహదారులు బాగుపడాలి. ఎప్పుడైతే రహదారులు మనకు బాగుపడతాయో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే పరిశ్రమలు వస్తాయి, టూరిజం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు నేషనల్ హైవేకు సంబంధించింది కూడా దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80,000 కోట్ల నుంచి 90,000 కోట్ల రూపాయలు నిధులు గౌరవ మంత్రి శ్రీ గడ్కరీ గారి దగ్గర నుంచి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు నేషనల్ హైవేస్ వచ్చాయంటే, ఈరోజు గతంలో ఇన్ని రోడ్లు బాగున్నాయంటే గతంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి, వారు తీసుకునే నిర్ణయాల వలనే ఇన్ని నేషనల్ హైవేస్ వచ్చి ఈరోజు మనందరికీ కూడా ఏ జిల్లాకు పోయినా నేషనల్ హైవేస్ కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి చెప్పి గొప్పగా చెప్పుకోవడానికి మేము ఈరోజు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. ఈరోజు నెల్లూరు జిల్లాలోనే ఈ 4,000 కిలోమీటర్లు దాదాపుగా పార్ట్ హోల్స్ ఉంటే, ఈ గుంతలుంటే 80% భాగం ఇప్పటికే క్లియర్ చేయడం జరిగింది. కొన్ని వర్షాల కారణంతో కొన్ని చోట్ల ఇంకా చేయలేకపోయాము. మిగిలిన పనులు అన్నిటిని కూడా ఈ నెలాఖరికి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నాము. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ యొక్క పార్ట్ హోల్స్కు కూడా 37 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా ఎక్కడైనా నాణ్యతతో ఉండాలి, నాణ్యతలో దెబ్బ ఎక్కడైనా ఉంటే అధికారుల మీద చర్యలు తీసుకోవడం ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు PPP మోడల్లో ఇంకా రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 13,000 కిలోమీటర్లను PPP మోడల్లో మార్చాలని చెప్పి ఈరోజు కూడా ప్రతిపాదనలు కూడా రావడం జరిగింది. ఆ PPP మోడల్లో కూడా ఎక్కడైతే అనువైన ఈ యొక్క రోడ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏజెన్సీ ద్వారా త్వరలోనే చేసి ఏప్రిల్ మే మాసంలో ఈ PPP మోడల్ ద్వారా మరో 13,000 కిలోమీటర్లు కూడా ఈరోజు డబుల్ రోడ్లను చేయడము, 4 లైన్స్ రోడ్లు చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే అటు అభివృద్ధి ఇటు సంక్షేమం అభివృద్ధి చెందాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారితోనే, ఈ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి ప్రాజెక్టులు రాబోతూ ఉన్నాయి, నేషనల్ హైవే ప్రాజెక్టులు. వాటన్నిటిని కూడా ఈ యొక్క రాష్ట్రంలో మళ్ళీ R&B డిపార్ట్మెంట్ తల ఎత్తుకునే విధంగా, మళ్ళీ ఎవరైనా పరిశ్రమలు పెట్టాలంటే ఇక్కడికే రావాలనే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. డిపార్ట్మెంట్ యొక్క మంత్రులతో మాట్లాడి ఈరోజు ఈ యొక్క కాన్ఫరెన్స్కి అనేక ఫండ్స్ తీసుకొస్తున్నారు. నేనైతే మంత్రి కాగానే వెనకాల పడ్డారు, నాకు అర్బన్ అథారిటీలు అందిస్తావు, మున్సిపాలిటీకి అందిస్తామని ఆల్రెడీ కొంత శాంక్షన్ చేసుకుని తీసుకున్నారు. ఈ విధంగా ఈరోజు ఈ కాన్ఫరెన్సీలో అనేక డెవలప్మెంట్స్ ఈరోజు జరుగుతున్నాయనే దానికి నిదర్శనం ఈరోజు చేసిన ఇనాగరేషన్స్, శంకుస్థాపనలో. టిట్ హౌస్కి వస్తే ఈరోజు టిట్ హౌస్ కాలనీలో ఒక టెంపుల్, యాక్చువల్గా టెంపుల్కి శంకుస్థాపన జరిగింది. గౌరవ మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 63 ప్లేస్లో టిట్ హౌస్ కాలనీస్ ఉన్నాయి రాష్ట్రంలో. 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రతి తల్లి తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టున్నారని అన్నాడు. ఇదే అన్నది, ఎంత ఖర్చైనా పర్వాలా, గత ప్రభుత్వం లాగా 4 గోడలు కట్టి స్లాబ్ వేయటం కాదు, భర్తతో పిల్లలతో ప్రతి తల్లి ఆనందంగా ఉండాలా అని అంటే అనేక దేశ విదేశాలు స్టడీ చేసి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వివరించడం. అయితే ఇలా కట్టాలంటే కొంత ఖర్చు ఎక్కువ వద్దంటే అయినా పర్వాలేదు అని అంటే యాక్చువల్గా టిట్ హౌసెస్ని డిజైన్ చేసాం. భారతదేశంలో ఎక్కడా లేవు, ఆంధ్ర రాష్ట్రంలో చేసి ఇప్పుడు అన్ని రాష్ట్రాలు మొదలుపెట్టారు. అలా ఆ రోజు 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేశాం. 7 లక్షల హౌసెస్ ఈ రాష్ట్రానికి చేశాం. భారతదేశంలో ఏ రాష్ట్రానికి శాంక్షన్ చేయాల, కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది వాళ్ళ షేరు. 4,90,000 ఇళ్ళకి టెండర్లు పిలిచి గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో, ఆ తల్లుల మీద కక్ష సాధింపుతో ఆ 4,90,000ని 2,60,000 కుదిర్చేసాం. ఆ 2,61,000 మేము సగం కట్టేసాం.
ఆ 2,60,000 ఫౌండేషన్ అయ్యి 2 ఫ్లోర్లు అయిపోయింది. కానీ ఎవరన్నా పూర్తి చేశాడు, అవి కూడా చేయాల. పాలసీలు మార్చేశాడు, గందరగోళం చేశాడు. ఈరోజు ఆ 2,60,000 కంప్లీట్ చేయాలంటే 7,000 కోట్లు రావాల్సి వస్తుంది. 7,000 కోట్లు అర్థం ఏం చేయాలో అర్థం కాక ముఖ్యమంత్రి గారితో ఇంతవరకు 4 సార్లు రివ్యూ చేశాం. అయితే మొన్నే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈ 2,60,000 ఫస్ట్ 430 అడుగులు ఉండే ఇళ్ళు 365 ఉండేవి. రేపు జూన్ 12 కల్లా కంప్లీట్ చేయండి. ఆ తర్వాత 300 కూడా చేయడానికి ఎలా అనేది వర్కౌట్ చేయమన్నారు. ఈ విధంగా ఈరోజు ఖజానా ఖాళీ అయినా గత ప్రభుత్వం జగన్మోహన్ ఖజానా ఖాళీ చేసిపోయాడు. 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. మున్సిపల్ శాఖలు అయితే ప్రజలు కట్టిన ట్యాక్సులు, మున్సిపల్ ట్యాక్సులు, ఇంటి ట్యాక్సులు, వాటర్ ట్యాక్సులు, బిల్డింగ్ కట్టి అన్నీ వాడేశాడు. అన్నీ డైవర్ట్ చేశాడు. ఎలా డైవర్ట్ చేశాడో తెలియదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 474 కోట్లు 15th ఫైనాన్స్ డబ్బులు కూడా వాడేశాడు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు చెప్తే ఆ 475 కోట్లు రిలీజ్ చేశారు. మున్సిపాలిటీస్కి ఇచ్చాం. మళ్ళా 300 కోట్లు కేంద్రం రిలీజ్ చేసింది. అవి కూడా తొందరలో ఇవ్వబోతున్నారు. అవి ఇస్తే మళ్ళీ 1000 కోట్లు కేంద్రం నుంచి వస్తాయి. అంటే కేంద్రం ఇచ్చిన 15th ఫైనాన్స్ డబ్బులు అవి ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీస్ వార్డు కౌన్సిల్లో రిజల్యూషన్ పాస్ వాడుకోవాలా, దాన్ని కూడా డైవర్ట్ చేశాడు. 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో శాంక్షన్ చేయించాం. అది దేనికంటే డ్రింకింగ్ వాటర్ కోసం. అది 70% వాళ్ళు ఇస్తారు, 30% మనం పెట్టాలా. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు. స్టేట్ 30% రిలీజ్ చేయక అది పోయినాయి. మన జూన్కి మొత్తం పోతే మళ్ళా ముఖ్యమంత్రి గారిని అడిగి కేంద్రానికి చెప్పి మళ్ళీ 4 సంవత్సరాలు రక్షణ చేయించాం. అమృతకి 8,500 కోట్లు ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే 3 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వక అది అయిపోయింది. దాన్ని ఇప్పుడు రివైజ్ చేస్తున్నాం. స్వచ్ఛ భారత్లో 2,800 కోట్లు కేంద్రం ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 240 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 140 కోట్లు ఇవ్వాలి. ఆ 140 ఇవ్వక ఆ 2,800 కోట్లు పోయింది. ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక స్థితిని మెల్లమెల్లగా తీసుకొస్తున్నారు. 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లో ఉన్న ఇబ్బందుల్ని తొలగించారు. అయితే ఇప్పుడే రాష్ట్రం కోరుకుంటుంది. అందువల్ల రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, కొద్దిగా ఓపిక పట్టండి. త్వరలో అమృత ప్రాజెక్టు, మున్సిపల్ ఏరియాలో అయితే అమృత ప్రాజెక్ట్ని టేకప్ చేస్తున్నాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ చేస్తున్నాం. త్వరలో 1,300 కోట్ల రూపాయలు 15th ఫైనాన్స్ డే నుంచి 3 ఇన్స్టాల్మెంట్ త్వరలో రిలీజ్ చేస్తాం. మీరేదైతే ఎలక్షన్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేసిన అవన్నీ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి 63 టిట్కో హౌస్లో ఈరోజు ఆత్మకూరులో ఎలా అయితే 20 లక్షల రూపాయలు టెంపుల్కి శాంక్షన్ చేశారో టిట్కో హౌస్లో టెంపుల్ కట్టడానికి 63 టిట్కో హౌస్లో టెంపుల్స్ కట్టడానికి గవర్నర్ మంత్రి గారు రామనాయుడు గారు శాంక్షన్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా టిట్కో హౌస్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు. అందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు మీరు చూసుంటారు, దాదాపు 30,000 టిట్కో ఇల్లు నెల్లూరుకి శాంక్షన్ అయి ఉన్నాయి, నెల్లూరు జిల్లాకి. దాంట్లో 1,056 ఇళ్ళు ఆత్మగురికే శాంక్షన్ అయి ఉన్నాయి. ఈరోజు రామాలయం గుడి కట్టడం కూడా ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు అది చాలా గొప్ప విషయం. ప్రతి దగ్గర కూడా గుడి కట్టడం అంటే ఈ టిట్కో ఇళ్ళ దగ్గర అది నిజంగా కూడా మన రాష్ట్రం అదృష్టం. రెండోది మీరు చూసుంటారు, ఈరోజు రకరకాల అభివృద్ధి పనులు మీరందరూ కూడా చూశారు. మనకి ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఇట్నే ప్రతి ఒక్క ఎమ్మెల్యేని నేను కోరుకునేది, నేను ఒక ఎంపీగా ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకొని ఇట్లే ఎంత కష్టపడి నిధులు తెచ్చుకున్నారో మన ఎమ్మెల్యే గారు రామనారాయణ గారు, అఫ్కోర్స్ మినిస్టర్ కాబట్టి
అందరూ కూడా సహకరించి ఇచ్చినట్టున్నారు. అట్నే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కష్టపడి నేను కోరుకునేది నాకుండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఒకటి మైనస్ చేస్తున్నా, ఎందుకంటే నారాయణ గారికి మనం చెప్పలేదు, ఆయనే ఒక ఇంపార్టెంట్ మంత్రి. సో ఆయన నిధులు ఆయన తెచ్చుకోగలుగుతాడు, ఆయన ఇవ్వగలుగుతాడు కూడా ప్రతి ఒక్కరికి. నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి కూడా ఆయన కూడా ఖచ్చితంగా మంచి చూపు చూసి ప్రతి ఒక్కరికి కొంచెం నిధులు కూడా ఇచ్చి ఈ 7 కాన్స్టిట్యువెన్సీస్ దాంట్లో 6 కాన్స్టిట్యువెన్సీస్కి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అట్నే మీ అందరికీ తెలిసి ఈ మధ్య రైల్వేస్ మనం ఎన్డీఏ భాగస్తులుగా ఉండవల్ల మనకి చాలా అదృష్టం. ఎందువల్లంటే రాష్ట్రానికి దాదాపు 9,400 కోట్లు బడ్జెట్లో రైల్వేస్కి డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి దాదాపు శాంక్షన్ అయింది మన బడ్జెట్లో. అట్నే డిపిసిఎల్ మన ముఖ్యమంత్రి వర్యులు డిపిసిఎల్ ఒకటి, తర్వాత ఇండోసోల్ సోలార్ ప్యానెల్స్ తయారు చేసేది, ఈ 2 కూడా నా పార్లమెంట్లో మన జిల్లాలో రావడం మనందరూ అదృష్టం. అట్నే ఈ మధ్య సెంటర్ నుంచి ఈ మన వీవర్స్ పాటూరు వీవర్స్ క్లస్టర్ వాళ్ళకి కూడా ఈ మధ్య 78 లక్షలు రిలీజ్ చేశారు. దాదాపు 200 ఫ్యామిలీస్కి అది ఉపయోగపడింది. ఇట్లా రకరకాల స్కీమ్స్ ఇప్పుడు సూర్యఘర్ పిఎం సూర్యఘర్ కింద కూడా మంచి స్కీమ్ అది. మన ముఖ్యమంత్రులు చాలా దాన్ని అడ్వాంటేజ్ కూడా తీసుకోమని ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. మెయిన్లీ ఎస్సీస్ ఎస్టీస్కి చాలా మంచి కార్యక్రమం అది. కానీ మనం ప్రతి ఒక్క కాన్స్టిట్యువెన్సీలో ఎస్సీలు ఎస్టీలకి అది చాలా ఉపయోగపడుతుంది. దానికి సెంటరు మన స్టేట్ ఈరోజు మీరు ఐ థింక్ ఆమోదం కూడా ఇచ్చినట్టు ఉన్నారు మొన్న క్యాబినెట్లో, కొంత ఏదో ఫండ్స్ కూడా మీరు సపోర్ట్ చేసేటట్టుగా. అది కానీ వస్తే ఈ ఎలక్ట్రిసిటీ సైడ్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా అది లాభపడతారు, స్పెషల్లీ ఎస్సీలు ఎస్టీలు. ఇటువంటి రకరకాల కార్యక్రమాలు మనము ఈరోజు ముందుకు తీసుకుపోతున్నాము. రాష్ట్రం కూడా ముందుకు పోతుంది. ప్రతి దగ్గర కూడా మీరు చూడండి, అభివృద్ధి మెయిన్, సంక్షేమం అభివృద్ధి, ఈ 2 పదాల మీదనే నడిపిస్తుంది గవర్నమెంట్ కూడా. ప్రతి ఒక్కరు నేను కోరుకునేది కూడా ఈ జిల్లా లాగానే ప్రతి జిల్లా కూడా ఇట్లా ఇండస్ట్రీస్ తెచ్చుకొని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. Vamos.